ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎవరి మీదకి ఇసిరేది కూడా తెలియదు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అట్టే తయారైంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత 2 రోజులుగా విధ్వంసకాండ నడుస్తుంది. భారతీయులని ప్రధానంగా టార్గెట్ చేసుకొని, హిందువుల్ని ప్రధానంగా టార్గెట్ చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సింగుని దారుణంగా చంపేసి చెట్టుకు వేలాడదీశారు. అలాగే హిందువైనటువంటి చంద్రశేఖర్ని చెట్టు కట్టేసి దారుణంగా హింసించారు. ఒక మహిళను, హిందూ మహిళను జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చారు. భారతీయుల ఇళ్ళని టార్గెట్ చేసుకొని, భారతీయులని టార్గెట్ చేసుకొని, ప్రధానంగా హిందువులని టార్గెట్ చేసుకొని దాడులు నడుస్తూ ఉన్నాయి. భారత హై కమిషనరు కార్యాలయం ముందు బంగ్లాదేశీలు ఆందోళన నిర్వహించారు, దాడి కూడా చేశారు. అయితే భారత హై కమిషనర్ సేఫ్గానే ఉన్నాడు అని చెప్పేసి మన ప్రభుత్వం ప్రకటించింది. హిందూ దేవాలయాల టార్గెట్గా దాడులు నడుస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు దాడి నడుస్తూ ఉంది, కారణం ఏంటి, భారతదేశాన్ని ఎందుకు టార్గెట్ చేశారు అంటే, ఇంక్విలాబ్ మంచు అనేటువంటి ఒక సంస్థ ఉంది. అదొక రాజకీయ పార్టీ కావాలనుకుంది, కానీ రాజకీయ పార్టీ గుర్తింపుని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ ఇంక్విలాబ్ మంచు కన్వీనర్గా ఉన్నటువంటి షరీఫ్ ఉస్మాన్ ఈ నెల 12వ తారీఖున ఆటోలో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు. ఆ కాల్చి చంపినటువంటి వ్యక్తులు భారతదేశానికి వచ్చారు, భారతదేశంలో తలదాచుకున్నారు అనేటువంటి ఒకే ఒక్క అనుమానంతో భారతదేశం మీద పగబట్టినట్టు, హిందువుల మీద పగబట్టినట్టు దాడులు చేస్తున్నారు. కానీ రియాలిటీ అది కాదు. వాళ్ళకి భారతదేశం మీద, హిందువుల మీద ఎప్పటి నుంచో కోపం ఉంది. ఆ కోపాన్ని ఈ రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి చూడాలి. నిజానికి ఇక్కడ రియాలిటీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉంది మహమ్మద్ యూనస్ నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం ఉంది, తాత్కాలిక ప్రభుత్వం ఉంది. అక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ మహమ్మద్ యూసఫ్ ప్రభుత్వం ఈ ఇంక్విలాబ్ మంచు అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీగా గుర్తించటానికి ఒప్పుకోలేదు. ఎవరు గుర్తించింది? మహమ్మద్ యూనస్. మహమ్మద్ యూనస్ అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అతన్ని గుర్తించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఎవరి మీద కోపం చూపించాలి? ఇక్కడ ఆ షరీఫ్ ఉస్మాన్ మీద కోపం ఉంటే గింటే ఎవరికి కోపం ఉండాలి? మహమ్మద్ యూనస్ కోపం ఉండాలి. ఎందుకు అంటే, రాజకీయ పార్టీగా గుర్తించకపోయినా సరే ఇండిపెండెంట్గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, ఢాకా నుంచి పోటీ చేస్తున్నాడు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. అతని ప్రభావం ఉంటుంది కాబట్టి యూనస్కి అతను అంటే కోపం కావచ్చు కాక, అంటే వాళ్ళలో వాళ్ళ ఇంటర్నల్ వారు అతన్ని కాల్చారు. కాల్చిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సింగపూర్ ఏదో తీసుకెళ్ళినట్టున్నారు. అక్కడ చికిత్స మందు చనిపోయాడు. అతన్ని కాల్చింది ఎవరో తెలియదు. అతని మీద కోపం ఉందైతే ఎవరికో మనకు అర్థమవుతూనే ఉంది, అతన్ని రాజకీయ పార్టీ గుర్తించడానికి. నిజానికి గత జూలై, ఆగస్టులో జరిగినటువంటి నిరసనలు మీకు గుర్తున్నాయిగా బంగ్లాదేశ్లో. అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి ప్రధాని షేక్ హసీనా ఆ దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆమెకు వ్యతిరేకంగా ఆందోళన జరిగాయి, విధ్వంస కాండ జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఇంట్లోకి కూడా వెళ్ళి విధ్వంసం సృష్టించారు. అప్పుడు ఆమె దేశాన్ని విడిచి పారిపోయి వచ్చింది. అప్పుడు నిజానికి ఈ మహమ్మద్ యూసఫ్ చేతుల్లోకి తాత్కాలిక ప్రభుత్వం పోయింది. అప్పుడు ఆ ఆందోళనలో ఏది, షేక్ హసీనాకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఈ ఇంక్విలాబ్ మంచు మంచి ఫైట్ ఇచ్చాడు. ఆ టైంలో అక్కడ జనాలకి నాయకత్వం వహించడం కావచ్చు, జనాన్ని కోడీకరించడం కావచ్చు, ఆందోళన కార్యక్రమం నిర్వహించడం కావచ్చు, అంతా కూడా ఈ షరీఫ్ ఉస్మాన్ చూశాడు. అంటే ఇప్పుడు అనుకున్నాడు మహమ్మద్ యూసఫ్, వాడికి గతంలో ఆందోళన చేసిన చరిత్ర ఉంది కాబట్టి అతని వైపు ప్రజలు మద్దతు ఇస్తారేమో, అతను ప్రజలు ఆరాధిస్తారేమో, నా పాత్ర తగ్గిపోయిద్దేమో అని చెప్పేసి మహమ్మద్ యూనస్కి ఒక రకమైనటువంటి ఈర్ష, అసూయ ఉండి ఉండొచ్చు. అది వాళ్ళ ఇంటర్నల్ వారు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయం మాత్రమే. కానీ ఇక్కడ భారతీయుల మీద దాడి ఎందుకు జరుగుతుంది అంటే, బంగ్లాదేశ్లో కావాలని భారతీయుల మీద విద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి ఉగ్రవాద సంస్థలో, ఆ మూలాలు ఉన్న సంస్థలో, ఆలోచన ఉన్న సంస్థలో ఉన్నాయి. మీకు అర్థం చేసుకోవాలి. కానీ రియాలిటీలో ఒక విషయం మీకు చెప్పనా, 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ 1971లో బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణం మనం. 9 నెలల పాటు బంగ్లాదేశ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది పాకిస్తాన్కి వ్యతిరేకంగా. అప్పటి వరకు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కలిసి ఉండేది. పాకిస్తాను, బంగ్లాదేశు అంతా ఒకటే దేశం.
ఆ దేశంలో ఉన్నది ఒకటే మతం. ఆ ప్రజల ఆలోచనలు, అభిరుచులు, సాంప్రదాయాలు, భాష అవన్నీ అటు ఇటుగా ఒకే రకంగా ఉంటాయి. కానీ ఒకటిగా కలిసి ఉండలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు కొంత ఏరియాని డెవలప్ చేస్తున్నారు, కొంత ఏరియాని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే కారణం చేత వాళ్ళతో కలిసి ఉండలేము అని చెప్పేసి బంగ్లాదేశ్ లిబరేషన్ ఆర్మీగా ఫైట్ చేస్తూ ఉంటే, అంటే పాకిస్తాన్లో అభివృద్ధి తక్కువ, విద్వేషం ఎక్కువ. వాళ్ళు ప్రజలను చూసుకోరు, ఎంతసేపటికి భారతదేశం మీద కోపంతో బతుకుతూ ఉంటారు అంతే. ఆడ ప్రజలకి ఏం కావాలని చూడరు. అందుకని పాకిస్తాన్లో ఎవరూ కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఈరోజు కూడా పాకిస్తాన్లో చాలా తిరుగుబాటు జరుగుతూ ఉన్నాయి. మేము విడిపోతామని చెప్పేసి, మేము విడిపోతామని పాకిస్తాన్లో ఈ రోజుకి తిరుగుబాటు జరుగుతున్నాయి. పీఓకేలో తిరుగుబాటు జరుగుతుంది, బెలూచిస్తాన్లో తిరుగుబాటు జరుగుతుంది. మేము పాకిస్తాన్లో కలిసి ఉండలేమని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో పెద్ద ఫైట్ జరుగుతుంది. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అవి. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మేము పాకిస్తాన్లో కలిసి ఉండలేమని చెప్పేసి వాళ్ళు విడిపోవడానికి సిద్ధమై పోరాటం చేస్తే, ఆ పోరాటానికి మద్దతుగా భారత్ నిలిచినప్పుడు, ఎందుకంటే వాళ్ళ మీద విధ్వంసకాండ నడుస్తున్నప్పుడు భారతదేశం సపోర్ట్గా నిలిచి బంగ్లాదేశ్ సపరేట్గా ఏర్పడటానికి సహకరించింది. భారతదేశం సహకరించింది. వాళ్ళు భారతదేశానికి కృతజ్ఞత ఉండాలి. భారతదేశం అంటే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ మోడ్లో సహజంగా బంగ్లాదేశ్లో ఉండాలి. అందుకని వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిందంటే భారతదేశం పెట్టిన భిక్ష. ఇవాళ బంగ్లాదేశ్ అనే ఒక సపరేట్ దేశం ఉంది అంటే అది భారతదేశం యొక్క చేసిన సహాయం. వాళ్ళకి అది ఉందా? అది లేదు. ఇప్పుడు పాముకి పాలు పోసి పెంచామనుకోండి, అది పాలు పోసినోడు కూడా కాటేస్తుంది. ఆ పాముకి మంచి చెడు తెలియదు. ఇలా అలాగే ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి. సహాయం చేసి ఆ దేశం ఏర్పడటానికి కారణమైనటువంటి భారతదేశం మీద విద్వేషాన్ని వెలగక్కుతూ ఉన్నారు. భారతీయుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. భారతీయులను చంపేస్తూ ఉన్నారు. హిందువులని టార్గెట్ చేసి దేవాలయాలని, మనుషులని, ఇళ్ళని దాడులు చేసి విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. ఏదైనా ఇలా బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వం ఆందోళనకాలను రిక్వెస్ట్ చేస్తూ ఉంది. కానీ ఒక విషయం గమనించాలి, బంగ్లాదేశ్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రకరకాల మార్గాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారంటే అక్కడ అసహనం ఉంది. ఆ అసహనం వెనకాల ఆవేశం ఉంది. ఆ ఆవేశం వెనకాల ఆకలి ఉంది. ఆకలి వెనకాల నిరుద్యోగం ఉంది. ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అంటే ఎప్పుడైనా ఏ దేశమైనా అక్కడ దేశ ప్రజల్ని సరిగా చూసుకోకపోతే ఇలాంటి నిరసనలే వస్తాయి. కానీ ఆ నిరసన వ్యక్తమైన తర్వాత ఆ నిరసనకి నాయకత్వం వహించాడు మంచివాడు కాదనుకోండి, ఆ నిరసన ఎవడన్నా తప్పుదారి పట్టించేవాడు ఎన్కరేజ్ చేసుకున్నాను అనుకోండి, ఆ నిరసనలు తప్పుదారిలోకి వెళ్ళిపోతాయి, తప్పుడు పద్ధతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది అదే. అక్కడ ప్రజలకి భారతీయులంటే కోపం కాదు, నిజానికి అక్కడ పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల కోపం రావాలి. అక్కడ ప్రజలు అసమానతల్లో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, నిరుద్యోగంలో ఉన్నారు, విపరీతమైన పేదరికంలో ఉన్నారు. కారణం అక్కడి పాలకులు, అక్కడి విధానాలు, అక్కడి చర్యలు. అక్కడ పాలకులను వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మత మూఢత్వంలో పడిపోయి, మళ్ళీ చెప్తున్నా, మత మూఢత్వంలో పడిపోయి రియాలిటీకి సంబంధం లేకుండా అభివృద్ధికి దూరంగా ప్రజలకు అనుకూలమైన పాలసీలు కాకుండా మత పిచ్చితోటి దేశాన్ని నడిపిస్తే ఆ దేశానికి అలాంటి పరిస్థితి ఇంకెలాంటి పరిస్థితి వస్తాయి? షేక్ హసీనా పోయింది జూలై ఆగస్టులో, మరి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. పరిస్థితులను బాగుపడ్డాయా? బాగుపడాలంటే ప్రజలకు అవసరమైన పాలసీలు తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఈ ఆవేశం వెనక ఉన్న కారణాలు అర్థం కావట్లేదు. అర్థం చేపించే నాయకత్వం కూడా అక్కడ లేదు. ప్రజల్లో ఆవేశం ఉంది కదా, ఆకలి ఉంది కదా, కాబట్టి వాడి చేతిలో రాయిచ్చి వాడికి అట్లా కోపంలో ఉన్నాడు కాబట్టి ఎవడో ఒకటి మీద కేపిద్దాం అనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.